విజయవాడ విశాఖలో మెట్రో రైలుకి అవసరమైన భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉంది రాబోయే 2 వారాల్లో అని చెప్పి మనం గతంలో ఒక వీడియోలో చేసుకుంటే ఒక పేటీఎం కుక్క రెచ్చిపోయినాడు. నువ్వు ప్రతిసారి ఇలాగ వీడియోలో చెప్తా ఉంటావు, నోటిఫికేషన్ ఇప్పట్లో ఏమీ వచ్చే అవకాశం లేదు, చంద్రబాబు నాయుడు లాస్ట్లో పోయేటప్పుడు నోటిఫికేషన్ వేస్తాడని చెప్పేసి చెప్పినాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. 199 ఎకరాలు, విజయవాడలో ఒక ఎకరం, విశాఖపట్నంలో ఒక 98 ఎకరాలు భూసేకరణకి నోటిఫికేషన్ ఇచ్చింది. విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలుకి అవసరమయ్యే మొత్తం ఖర్చుని కేంద్ర ప్రభుత్వమే భరించబోతా ఉంది. రాబోయే సంవత్సరంలో ఈ ఏర్పాట్లన్నీ ఫినిష్ చేసుకుంటే పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. పేటీఎం డాగ్స్ మొరిగేటప్పుడు ఒకసారి వెనక ముందు చూసుకోవాలి. కేవలం 5 రూపాయల కోసం నానా పాటలు పడి ఏ కామెంట్లు పెడితే ఆ కామెంట్లు పెట్టి అనవసరంగా అబాసు పాలు కావద్దు. 2 వీక్స్ బ్యాక్ నేను వీడియోలో చెప్పా, రాబోయే 2-3 వారాల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది భూసేకరణకని. నోటిఫికేషన్ విడుదలైంది. ఇంక ఇప్పుడు ఈ పేటీఎం డాగ్స్ మాట్లాడు. రాబోయే రోజుల్లో విజయవాడ మెట్రో పనులు ప్రారంభం కావడం ఖాయం. పనులు ప్రారంభం అయ్యే సమయానికే చాలా పనులు ఉంటాయి. ఆ ముందు పూర్తి చేసుకోవాల్సింది భూసేకరణ, డిజైన్లు, డిఓపీలు తయారు చేయడం. ఒకసారి వర్క్ స్టార్ట్ అయితే 4 సంవత్సరాల్లో రైలు పరుగులు తీస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.